పెళ్ళిళ్ళలో సందళ్ళు మామూలుగా ఉండవు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటారు. వాళ్ళ చేష్టలు వేరే విధంగా ఉంటాయి. వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. మీకు సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కొత్త పెళ్లి కొడుకు కొత్తగా ముస్తాబయ్యాడు. పెళ్లిలో ధూమ్ధామ్ చేసేశాడు. కళ్యాణ మండపం పైకి ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అడుగు కాస్త తడబడింది. అందుకే ఇలా బొక్క బొర్లా పడ్డాడు. రీల్స్ పుణ్యమా అని ఇంకా ఎన్నెన్ని దారుణాలు చూడాలో ఏమోనయ్యో అర్థం కావడం లేదు. చూడముచ్చటైన జంట ఇలా రీల్ చేసేశారు. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురికి గిఫ్ట్ ఇవ్వాలని ఇలా తీసుకున్నాడు. ఇలా గిఫ్ట్ ను ఓపెన్ చేశాడు. పాపం సడన్ గా ఉడతను చూసేసి ఉలిక్కి పడిపోయింది. పెళ్లి పనులలో అలసి కలత చెందేసినట్లుగా ఉన్నారు. రోడ్డు పైన సైలెంట్ గా సైడ్ కి వెళ్లి ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు. నేను ఈ దారుణాలు చూడలేను గాని పెళ్లి అంటే మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్ అన్నీ ఉంటాయి కదా. అన్నిట్లోనూ మునిగిపోయి ఫోటోకు ఫోజ్ ఇవ్వడమే. స్టైల్ గా స్టైలిష్ అయిన స్టిల్ ఇవ్వాలి అనుకున్నారు. పాపం ఇలా పడ్డారు. స్లో మోషన్ లో స్లోగా వెల్కమ్ అయ్యాడు. కాస్త కన్ఫ్యూజన్ అయిపోయాడు. పాపం ఇలా చేసేశాడు. ప్యాంటు చేతపట్టి చుట్టూ తెగ వెతికేస్తూ ఉన్నాడు. అయ్యో చాలా పెద్ద కష్టమే వచ్చి పడిందే అని బాధపడే లోపే ఇలా రీల్ ను రివీల్ చేసేశాడు. కొత్తగా పెళ్ళైన కొత్త జంట, భార్యాభర్తలు అంటే ఎట్లుండాలి, ఇట్లే ఉండాలి. అన్యోన్యమైన దాంపత్యం. ఇద్దరు ఏ పనులు చేసినా సమానంగా పంచుకోవాలి. అందుకే ఇలా పంచుకుంటున్నారు. కొత్త జంట ఇలా దండలు వేసుకుంటూ ఉన్నారు. పక్కనున్నట్టుడు పక్కనున్నట్లు ఉండాలి. ఇలా వేస్తూ ఉండగా ఇలా పెళ్లి కూతురును ఇలా తీస్తూ ఉన్నాడు. ఇక పెళ్లి కూతురు చూసింది చాలాసేపే చూసింది. లోపల ఉన్న చంద్రముఖి ఒక్కసారిగా బయటికి వచ్చేసింది. పెళ్ళి అంటే ఆ మాత్రం ఆనందం ఉండాల్సిందే కదా. చుట్టూ ఉన్న జనాలు ఏమైపోతే ఎందుకు, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, వానల్లో వరదలు వచ్చి కొట్టుకోపోతే మనకెందుకు. అందుకే ఎవరేమనుకున్నా పర్వాలేదు, మనం మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తూ పెళ్లి జంటకు వెల్కమ్ చెప్పాల్సిందే. గుర్రం ఎక్కిన పెళ్లి కొడుకు ఇలా స్వారీ చేస్తూ ఉండగా వాన్ ఏమైనా టైం చెప్పి వస్తుందా ఏంటి, మధ్యలో వాన్ వచ్చేసింది. అందుకే కవర్తో కవర్ చేసేశారు. హైట్ ప్రాబ్లం వచ్చి పడింది. హైట్ ను హైట్ లెవెల్లో ఈక్వల్ చేసేయాలి. అందుకే ఇలా నిచ్చెన వేసేసి దండ వేసేస్తున్నాడు. సూపర్ ఐడియా రా. ఆ ఏజ్ లో సంగీతం, ఆ గీత ఈ గీతం లేవు. అందుకే ఈ ఏజ్ లో ఆ ముచ్చటను తీర్చుకుంటున్నాడు. పెద్ద అయినా, స్టేజ్ ఎక్కిన పెద్ద అయినా ఇలా స్టెప్పులతో ఇరగదీసేస్తూ ఉన్నాడు. ఆ ముసలాడిని చూసి నేర్చుకోండి. పెళ్లి కొడుకు చాలా ఫాలో అప్ చేస్తున్నాడు. ఎంతో ప్రేమగా స్వీట్ ను ఇలా పెడుతూ ఉన్నాడు. పెళ్లి కూతురేమో ఇలా పక్కన పడేసింది. నేనేమైనా తక్కువ తిన్నానా, నీకంటే ఎక్కువ తిన్నా. అందుకే పెళ్లి కొడుకు నోటిలోది తీసి మరీ ఇలా విసిరేశాడు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ప్రభుదేవకే పోటీ వచ్చేలా ఉన్నాడు కదయ్యా పెళ్లి కొడుకు. ఇలాంటి స్టెప్పులు వేయగానే చుట్టూ ఉన్న జనం ప్రభుదేవ ఏమైనా విచ్చేసాడా ఏంటయ్యో అని ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నట్లుగా ఉన్నారు. ఇలా నోరెళ్ళ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. బాలయ్య అంటే మస్తు ఇష్టం అనుకుంటా. అందుకే బాలయ్య స్టైల్లో ఒక రేంజ్లో ఇలా వెల్కమ్ చెబుతూ ఉన్నాడు పెళ్లి కూతురికి. నీ స్టైల్ నాకు నచ్చింది. ఇంత పెద్ద క్యూలో వెళ్ళడం మన వల్ల ఏ పని కాదులే. ఇలా పకోడీ ప్లేట్లో సైలెంట్గా సైడ్కి వెళ్ళి తీసుకుంటే సరిపోతుంది.
ఏ ప్లానెట్ రా నీది? కలిసి ఒక స్టెప్ అయ్యేండ్రా అంటే కళ్ళు తిరిగి పడిపోయేలా చేసేసాడు పాపం. ఎగ్జాక్ట్లీ ఇలానే నా ఆలోచనలు ఎవరికి అర్థం కావట్లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట ఏముంటదప్ప, డొల్లు డప్పులే కావాలా ఏంటి వాయించడానికి? ఇలా ప్లేట్లు డ్రమ్ములు ఉన్నా కూడా సరిపోతుంది. పెళ్లి కూతురమ్మ ఇలా మెల్లగా వీటిని వెయ్యవమ్మా అంటే ఇలా విసిరి విసిరి వేస్తూ చుట్టూ ఉన్న జనాలకు విసుగు తెప్పించేస్తుంది. పెళ్లి సందడితో పెళ్లి వాళ్ళంతా ఇలా పెళ్లి జంటకు ఇలా ఎద్దుల బండిపై వెల్కమ్ చెప్పేయడానికి వచ్చారహో. అందరూ ఒకసారి విచ్చేసి ఆశీర్వదించండి అయ్యా. ఎప్పుడు కారులోనే రావాలా ఏంటి? అప్పుడప్పుడు ఇలా కూడా రావచ్చు. ఏదో పెళ్లి కూతురు తమాషాగా ఇలా దండ వేయించుకోకుండా ఇలా ఆట పట్టిస్తూ ఉంది. దానితో లోపల ఉన్న అపరిచితుడు ఒక్కసారిగా బయటికి విచ్చేశాడు. ఇలా దండను విసిరి కొట్టేసి వెళ్తూ ఉన్నాడు. బీపీ టాబ్లెట్ ఉన్నాయో లేవో చూసుకోమని ప్రభా. ఫస్ట్ నేనొస్తే పక్కనోడి ప్లేట్లో వడ్డిస్తే ఎట్లా? అట్లా చేస్తే మాకు ఇట్లే వస్తుంది. అందుకే ఇలా విసిరి కొట్టి వెళ్తాం. డాన్స్ చేయడంలో ఆరితేరిన మహానుభావులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉన్నారు. అందరితోనూ ఇదెక్కడి భాగవతం రా సామి, ఇదెక్కడి డాన్స్ రా అనిపించేలా పక్కనోళ్ళను భయపెట్టించేస్తూ ఉన్నారు. కొత్తగా పెళ్లి అయిన జంట పెళ్లి కొడుకు ఇలా డాన్స్ ను ఓ రేంజ్ లో ఇరగదీస్తూ ఉన్నారు. పెళ్లి కూతురు పాపం ఇదెక్కడి డాన్స్ రా నాయనా అని చాలా భయపడుతూ టెన్షన్ తీసుకుంటున్నట్లుగా ఉంది. ఇదెక్కడి టాలెంట్ అయ్యో, డోలు లేకుండానే ఇలా డోలు వాయించేస్తూ ఉన్నాడు. అత్తమ్మకు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలా లేదా? అందుకే ఇలా రౌండ్ కెమెరాతో రౌండ్ తిరుగుతూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంది. నీకు డోళ్లు కొట్టడం ముఖ్యం, మాకు నిద్రపోవడం ముఖ్యం. అందుకే రెండు పనులను సమపాళ్లలో సమానంగా ఇలా చేస్తూ ఉన్నాడు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. పెళ్లి ఫంక్షన్ లో కింద ఇలా డాన్స్ వేస్తూ ఉంటే మరి పైన బృందం ఇలా డాన్స్ వేస్తూ ఉంది. పెళ్లి కూతురు తలపై వెయ్యవయ్యా పెళ్లి కొడుకయ్యా అంటే ఇలా పూజారుల తలపై వేసేశాడు. ఇది దుప్పటి ముసుగు వేసుకునే స్టైల్. ఎప్పుడూ ఒకే స్టైల్లో చూసి చూసి తీసి తీసి విసిగొచ్చేసినట్లుగా ఉంది. అందుకే ఈ స్టైల్ను రంగంలోకి దింపారు. ఇది మరి దుప్పటి ముసుగు వేసుకునే స్టైల్. ఎప్పుడూ ఒకే స్టైల్లో చూసి చూసి తీసి తీసి విసుగొచ్చేసినట్లుగా ఉంది. ఈ స్టైల్ను రంగంలోకి దింపారు. సారెవరో చెప్పండి అయ్యా. పెళ్లి కూతురమ్మ ఇలా బాధపడుతూ ఉంటే ఒక మాట ఇలా షోలో చెప్పగానే ఇలా ఫేస్ లో ఎక్స్ప్రెషనే మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.